అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించె మారట రుద్రుడగుచు అన్నారు పోతన గారు. అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం. అటువంటి పదగుంభనంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతన గారికి. ఆ వచ్చినటువంటి వాడు భూమి ఆకాశములు రెండూ కూడా నిండిపోయి నల్లటి శరీరంతో 1000 బాహువులతో 1000 రకములైనటువంటి ఆయుధాలతో ఒక్కసారి పుట్టాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ. ఆయన జుట్టు ఇలా లేచి నిలబడితే అంతటా కూడా దీపాలు ఆకాశంలో వెలిగిస్తే ఎలా ఉంటాయో ఆ చివర్లో అలా వెలిగిపోతున్నాయి. అటువంటి శరీరంతో 1000 బాహువులతో 1000 బాహువులలో 1000 ఆయుధాలు పట్టుకొని ఒక్కసారి లేచి నిలబడి పరమశివుడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ముదమార ప్రదక్షిణమాచరించి పరమశివుడికి ఒక ప్రదక్షిణం చేసి నమస్కరించి వీడ్కొని ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ, తండ్రి నాకేది ఆజ్ఞ అని అడిగాడు. నన్ను ఎందుకు సృజించావు అని అడిగాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు. ఎంత ఓర్పు పట్టినా హద్దు తప్పాడు. అందుకే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడికి బుద్ధి చెప్పు, దక్షుడి యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి దేవతలందరినీ కూడా హింసించు, బయలుదేరి విజయం సాధించన్నాడు. వెంటనే ఒక పెద్ద శూలం ఒకటి పట్టుకున్నాడు. దాన్ని పట్టిసం అంటారు. ఆ పెద్ద శూలం పట్టుకుని ఆయన బయలుదేరితే ఆయన యొక్క పదఘట్టనలకి జళధ్వనుల పదనూపురముల్ రోయ కృతాంతకాంతక సితస్ఫుట శూలము మెరయ జెచ్చరన్ భీషణ ప్రభల్తనరా. ఆయన ఒంట్లోంచి వచ్చినటువంటి కాంతి చేత బ్రహ్మాండమంతా నిండిపోయింది. అటువంటి శూలాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన యొక్క పాదములకు పెట్టుకున్నటువంటి గజ్జెలు ఘల్ 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 అని చప్పుడు చేస్తుంటే భూమి ఆయన యొక్క బరువు మొయ్యలేకపోయింది. అంత భయంకరంగా అడుగులు వేసుకుంటూ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి దక్షవాటికా వైపుకి అడుగులు వేస్తూ బయలుదేరాడు. ఆ వీరభద్ర స్వరూపాన్ని స్మరించినంత మాత్రం చేత భక్తులైన వారికి రక్షణ కలుగుతుంది. వీరభద్ర స్వరూపాన్ని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఉపద్రవం తీసుకురావాలి, పాడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరుంటారో, బాధ పెట్టాలనుకున్నటువంటి గ్రహాలు ఏవి పుంచి ఉన్నాయో ఆ గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. వీరభద్ర స్వరూపం అంత గొప్పది. అందుకే శివకవచంలో కూడా వీరభద్ర స్వరూపం గురించి మాట్లాడుతూ అంత గొప్పగా కీర్తిస్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్తే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకలలోకైక గురవే సకల నిగమ గుహ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమశాంత ప్రకాశాయ పరమతేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాళభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గశూల పరశుపాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టి శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంస్ట్రాకరాళవతన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధార మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని ఆ వీరభద్ర స్వరూపాన్ని కీర్తిస్తుంది శివకవచం. అటువంటి స్వరూపంతో సహస్ర బాహువులలో సహస్ర ఆయుధములతో మహానుభావుడు ఆ భీషణమైనటువంటి ద్యుతితో బయలుదేరాడు ఆ దక్షయజ్ఞానికి. ఆ వస్తున్నటువంటి ధూమాన్ని చూశారు అందరూ. అయ్య బాబోయ్, ఏదో ప్రళయకాలం వచ్చేస్తున్నట్లుంది అనుకున్నారు. సభాప్రవేశం చేసి సభనంతటిని భగ్నం చేసేశాడు. పరమశివుణ్ణి నింద చేస్తుంటే సంతోషంతో గుడ్లు తిప్పినటువంటి భగుడి యొక్క గుడ్లు పీకేసి పక్కన పారేశాడు.
పరమశివుణ్ణి నింద చేస్తుంటే గడ్డాలు దువ్వుకుంటూ సంతోషించిన భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నెత్తురోడిపోతూ కింద పడిపోయాడు. పూష అని పేరు కలిగినటువంటి సూర్యుడి యొక్క పళ్ళు పీకేశాడు. అప్పటి నుంచి పాయస నైవేద్యం. పూష అనేటటువంటి సూర్యస్వరూపానికి పళ్ళు పీకేశాడు. పీకేసి దక్ష ప్రజాపతి శమనం చేస్తుంటే అక్కడికి వచ్చి ఆయన్ని కింద పడేసి గుండెల మీద మోకాలు పెట్టి తొక్కి తన ఆయుధాలతో పొడిచినప్పటికీ మంత్రపూతమైన ఆయన శరీరము తన ఆయుధముల చేత ఎంతకీ సృక్కకపోతే అప్పుడు ఆ తలకాయని పట్టుకుని గిరగిర తిప్పి ఆ తలకాయని ఓడగొట్టి తీసుకెళ్ళి యజ్ఞ హోమవీధిలో పారేశాడు. పారేస్తే దక్ష ప్రజాపతి శరీరం విడిచిపెట్టేస్తే దక్షయజ్ఞంలో ఆ యజ్ఞమునకు అధిష్టానముగా ఉండేటటువంటి అగ్నిహోత్రము జింక రూపాన్ని పొంది పరిగెత్తి ఉత్తరం వైపుకు పారిపోయింది. ఇప్పటికీ దక్షారామము అని ఆ దక్షారామ క్షేత్రము అంత గొప్పది. యమధర్మరాజు గారి భార్య ధూమ్రలోచన అని ఆవిడ ప్రతిరోజు అక్కడ కళాబీ చల్లుతుంది. అంత గొప్ప క్షేత్రం దక్షారామంలో ఒకసారి దర్శనం చేస్తే చాలు ఐశ్వర్య ప్రాప్తి. అటువంటి దక్షవాటికలో దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళి పరమశివుడితో చెప్పి ఆయన పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకి ఆయనకి అప్పజెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ అప్పటికీ ఇప్పటికీ భక్తులకు అండదండలుగా మహాకాళీ స్వరూపాన్ని స్వీకరించి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడై భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. పరమశివుడు మీతో మనవి చేశాను సదాశివోం అయిపోయింది. ఆయన కైలాస పర్వతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కుడికాలు కింద పెట్టి ఎడంకాలు కుడికాలు మీద వేసి వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకట బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనకసనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకొని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చుని ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.